వారి దేవుడు ఇంకా బహుబలంగా అనేక దేశ విదేశ ఈ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. వృద్ధాశ్రమం త్రోసివేయబడుతుంది. ఈ కాలంలో అది ఆచరణ లేదు కనుక వృద్ధాశ్రమం నెసెసిటీ ఏర్పడింది. ఆ నెసెసిటీ దేవుడు గ్రహించి ఆ ఉద్దేశాన్ని ఈ కుటుంబానికి ఇవ్వడము ఆయన అదృష్టము, ఆయన యొక్క ఆశీర్వాదము, ఆయన కృప ఆయన పేరు ఉందని నమ్మకం. మాట్లాడగలిగిన వాళ్ళే రెవరెండ్ డిఎన్ పాల్ గారు, ఐజే గారు, ప్రసాద్ రావు గారు, అందరూ వాక్యాలు బాగా చెప్పగలిగిన వాళ్ళమే దేవుని దయ వల్ల. కానీ ఒక ప్రత్యేకించి ఎవరైనా దైవ సేవకుడు వచ్చిన తర్వాత వారు చెప్పిన తర్వాత మేము అందరం చెప్పడం బాగుండదని ఈరోజు కేవలం శుభాకాంక్షలు వచ్చిన అతిథుల్ని గౌరవించాలనే ఉద్దేశంతోనే మేమందరం కూడా, నేను డిఎన్ పాలనతో కూడా మాట్లాడాను. ఆయన ఏం ఫీల్ కాలే, నేను ఫీల్ కాలే, ఐజే గారు ఫీల్ కాలే, ఎవరు ఫీల్ కాలే. కేవలం శుభాకాంక్షలు చెప్తాము, ప్రార్థనలు చేస్తాము, మిగిలిన వచ్చిన అతిథులతో మాట్లాడిస్తాం. కాబట్టి చాలా మంచి వర్తమానం అందించిన ప్రియులు సంపత్ విజయ్ కుమార్ డాక్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ మరి సామాజిక చైతన్యంలో అంటే వైద్య వృత్తిలో ఉంటూ సామాజికంగా మరి అన్ని వర్గాల ప్రజల్ని ఒకంత స్ట్రీమ్ లైన్ చేస్తూ చైతన్యపరుస్తూ సమాజానికి ఒక ఇంత సమయాన్ని కాంట్రిబ్యూట్ చేయాలి అన్న ఒక తలంపుతో ముందుకొచ్చిన మిత్రులు సోదరులు డాక్టర్ దేశం శ్రీనివాస్ రెడ్డి గారు ఐఎంఏలో వారు ప్రధాన భూమికను పోషిస్తూ ఉంటారు. వారు ఈ సందర్భంగా వారు జన విజ్ఞాన వేదికలో, జన చైతన్య వేదికలో ఇలాగే చాలా ప్లాట్ఫామ్స్ లో సేవలు అందించారు. వారు మంచి మరి ఉపన్యాసకులు. వారు ఈ సందర్భంగా దీన్ని ఉద్దేశించి కొన్ని మాటలు, క్లుప్తమైన మాటలు, ప్రోత్సాహకరమైన మాటలు వారు తెలియజేస్తారు. తర్వాత అగ్రికల్చర్ రిటైర్డ్ జేడి కృష్ణమూర్తి గారు ఉన్నారు. మిగిలిన వారు కూడా 2 నిమిషాలు సమయాన్ని చూడండి. ఇప్పటికే 1 గంట. బైబిల్ తేటగా చెప్తున్నా, ఈ రోజు వృద్ధులు అంటే నిర్లక్ష్యం. ఇంటిలో కానీ తల్లిదండ్రులని, కుమారులు కానీ, కోడళ్ళు కానీ, మనల్ని ఎవరు గౌరవించడం లేదు, సన్మానించడం లేదు, వారికి మనస్తాపన కలిగజేస్తున్నారు. అందుకే ఈ ఆశ్రయం దేవుడు వారికి ఆలోచన ఇచ్చాడు. లేవే కాండము 19:32లో ఆ మాట ఉందండి. కాబట్టి లేచి గణపరిచి దేవునికి భయపడేవాడు ఎవరంటే వృద్ధులను గౌరవించినవాడు, వృద్ధులను సన్మానించినవాడు, తల్లిదండ్రులను గౌరవించాడు. కాబట్టి తల్లిదండ్రులను సన్మానించిన వాడికి ఏం కలుగుతుందంట? మేలు కలుగుతుంది, దీర్ఘాయుషులు అవుతారు. ఆ దీర్ఘాయుషులు ఎవరు బ్రతక సార్ ఇక్కడ చూడండి అందరూ. ఇక్కడ ఈ సమయంలో ఎంపీపీ గారు సన్మానం చేస్తున్నారు. అదేవిధంగా దేవిడమ్మ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ కార్యక్రమంలో నాకైతే చురుగ్గా ఉన్నారు. మా సంఘానికి ప్రెసిడెంట్ గా ఉన్నారు. వారు చింతన గారికి చేసినటువంటి కృతజ్ఞత వారు సన్మానం చేస్తున్నారు. వారు సన్మానం మున్సిపల్ చైర్మన్, మార్కెట్ యార్డ్ చైర్మన్. సో ఈ సమయంలో మరి పాస్టర్ ప్రసాద్ రావు గారు, మమ్మల్ని ప్రధాన అసెంబ్లీ వారు చిన్న మీరు ప్రేమించి మానవాళిని ఒక ఆశ్రమముగా పరలోకాన్ని ఇవ్వడానికి ఆ కలవరి సెలవులో ప్రాణం పెట్టి చనిపోయి లేచిన దేవునికి స్తోత్రం. డాక్టర్ చింతన్న సారు, శోభమ్మ మేడం గారు, వారు మా ప్రభు, వారికి చింతలు లేవు కానీ చింతల్లో ఉన్న వారికి ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఉండగా ఇందులో వచ్చేటువంటి వారు ఆదరణ పొందడానికి సహాయం చేయడం
యేసు ప్రభు. పొగాకు శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు సార్ అలాగే పట్టుకోండి ఒక నిమిషం. పట్టుకోండి సార్. మేడం మేడం ఇక్కడ బెంజమిన్ గారు రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ గారు గిఫ్ట్ ఇచ్చారు సార్కి, వారికి అభినందన. అమ్మా ఇంకా చివరి ప్రార్థన ఆశీర్వాదం ఉందమ్మా. లేట్ అండి, అయిపోయింది. ఈ కేక్ ఎంత మధురంగా ఉంటుందో, ఇక్కడ చేరు వారి జీవితం అంతా ఆనందంతో సంతోషంతో ఈ ఆశ్రయ దుర్గంలో ప్రభువా నీకు మహిమకరంగా జీవించుదురు కాక ప్రభువా. ఈ ఆలోచన వచ్చిన డాక్టర్ చింతన గారికి, అలాగే రెవరెండ్ శోభరాణి గారికి ప్రేమతో పాటు నిత్యముతో నుండి నడిపించమని యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము. ఇద్దరు చేరుకోవాలన్నమాట. ఫోటో ఫోటో ఓకే డన్ సార్ కంటిన్యూ సార్ పట్టుకోండి. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. Some gracious deeds that you have done, especially in the personal life of Dr. Chintana Garu and in the family life of Dr. Chintana Garu and the Reverend Shobha Ranamma Garu and the children and their families also. Lord, by your grace and mercy, in this year 2025, they could start this, Lord, Mahila Old Age Home in Kalyan Durga. And they have named it also as Asraya Durga. Thank you, Lord, for the good thought and ideas that you have given to them. As they have started this very precious program and going on continuing it, dear Lord, please stretch forth your gracious hands towards the beloved family of Dr. Chintana Garu. Lord, as they are going to render this service in this area, please be with them and bless them, Lord, more and more, and meet their needs and requirements and supply all their needs in riches of your glory. Bless this ministry abundantly and richly, and make this ministry very and very successful in future for your glory, O Lord. Thank you and worship you, Lord, and pray all these things in the matchless and mighty name of our Lord and Savior Jesus Christ. Amen. May the grace of our Lord Jesus Christ, the love of God the Heavenly Father, and the fellowship of the Holy Spirit be with and upon the beloved family of Dr. Chintana Garu and Shobha Ranamma Garu. And this very special and precious program, Mahila Old Age Home Asraya Durga, and the upcoming New Year 2026, and in all the days, now and forever. Amen. ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలోని బైపాస్ రోడ్లో రాయదుర్గము అనంతపురం బైపాస్ రోడ్ దగ్గర ఉన్న వృద్ధాశ్రమం ఓపెనింగ్కి మనం వచ్చినాము. ఈరోజు కళ్యాణదుర్గంలో చింతన్న డాక్టర్ వాళ్ళు మహిళా వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు. ఈ యొక్క కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ తలారి గౌతమ్ గారు మరియు వచ్చేసి మార్కెట్ యార్డ్ చైర్మన్ లక్ష్మీదేవమ్మ గారు వీళ్ళంతా హాజరైనారు. ఈ యొక్క కార్యక్రమానికి సీనియర్ డాక్టర్లు లింగారెడ్డి డాక్టర్ గారు ఈ యొక్క కార్యక్రమంలో
చల్లా రాజశేఖర్ గారు మరియు చల్లా కిషోర్ గారు సీనియర్ ప్రతి సేవా కార్యక్రమాల్లో ముందుండి ఒక కార్యక్రమాల్ని ఇచ్చేస్తున్న చల్లా రాజశేఖర్ గారు కూడా హాజరయ్యారు. అలాగే చింతన్ డాక్టర్ శిష్యులు కూడా డాక్టర్స్ వీళ్ళంతా వచ్చారు. ఈరోజు అయితే ఆయన ఆశీర్వాదం తీసుకొని వారి యొక్క ఆశీస్సులతో వీళ్ళు కూడా మంచి మంచి సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్క ఊర్లలో ఉండే మంచి మంచి చిన్న చిన్న జబ్బులకైతేనేమి ప్రతి ఒక్క దీనికి వీళ్ళు సేవా కార్యక్రమాల్లో భాగం పంచుకుంటున్నారు. వీళ్ళందరికీ మనం అభినందించాలి. అలాగే ముఖ్యంగా ఇక్కడ సార్ గారు కూడా వచ్చారు. ఈ యొక్క ఆశ్రమం గురించి వారిని అడుగుదాము. సార్ గారి మాటల్లోనే విందాం. కళ్యాణదుర్గంలో ఇటువంటి ఆశ్రమం పెట్టడం ఇది మొట్టమొదటిసారి. దీనికి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలంటే చంద్రన్న గారిని ఎంతైనా సరే అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇది కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీలోనే ఈ ఆశ్రమం లేదు, ఇది ఇక్కడ స్థాపించడం గొప్ప అని చెప్పేసి చెప్తున్నాను. న్యూస్తో సార్ కృష్ణమూర్తి సార్ మాటల్లో ఈ యొక్క ఆశ్రమం గురించి తెలుసుకుందాము. సార్ చెప్పండి సార్, ఈ యొక్క ఆశ్రమం గురించి. ఆశ్రయదుర్గం వృద్ధాశ్రమం, మహిళా వృద్ధాశ్రమం స్థాపించట ఎంతో గర్వించదగ్గ విషయము. నిజంగా ఈ రెండు కాన్స్టిట్యున్సీలో, రాయదుర్గము కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీలో ఈ మహిళా వృద్ధాశ్రయం అనేది లేదు. మరి ఇది మన కళ్యాణదుర్గంకు శుభ పరిణామము. ముఖ్యంగా మరి అందరూ చెప్పుడు కాదు కానీ దీనికి సహాయ సహకారాలు ఎవరైనా సరే అందించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. చాలామంది పెద్దలు మరి ఈ ఆశ్రమానికి సహాయ సహకారాలు అందిస్తారు. మాకు తోచిన విధంగా నేను అనంతపురం జిల్లాకు గెస్టెడ్ ఆఫీసర్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అసోసియేషన్ రిటైర్డ్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉంటూ మరి నన్ను ఆహ్వానించినప్పుడు ఇది వచ్చి చాలా సంతోషమైంది. మాకు తోచినంటే తప్పకుండా ఈ ఆశ్రమానికి, మహిళా వృద్ధాశ్రయానికి సహాయ సహకారాలు అందిస్తానని ఈ శుభాముఖంగా నేను చెప్తూ తప్పకుండా చేస్తాము. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసాము, దాంట్లో ఇది చేయడం చాలా సంతోషం. చింతన గారికి మాకు 1987 నుంచి నేను వ్యవసాయ అధికారిగా ఉన్నప్పుడు ఆయన డాక్టర్గా ఈ హాస్పిటల్లో జాయిన్ అయినాడు. ప్రస్తుతము ఈ హాస్పిటల్లో నా కోడలు అంటే చింతన గారి శిష్యురాలు వైద్యురాలుగా కళ్యాణదుర్గం హాస్పిటల్లో ఉన్నందుకు గర్విస్తూ వాళ్ళని కూడా ఇక్కడ ఈ ఆశ్రమ అభివృద్ధిలో భాగస్వాములు చేస్తానని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నిలబడండి. ఇప్పుడు మన కళ్యాణదుర్గం ఎంపీపీ మరియమ్మ గారితో మనము మాట్లాడిస్తున్నాము. ఈ ఆశ్రమం గురించి వారి మాటల్లో తెలుసుకుందాం. ఇక్కడ ఆశ్రయం అనేదే లేదు నియోజకవర్గంలో. ఇక్కడ మన చింతన సార్ గుర్తించి వాళ్ళ పేద ప్రజల కుటుంబాల్లో వాళ్ళ ఆర్థిక సమస్యలు తెలుసుకొని ఇక్కడ ఓం ఆశ్రయం నిర్మించినందుకు వాళ్ళు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఆ సార్ కుటుంబ కూతుర్లు కుమారులు నిన్ను నూరేళ్ళ వర్ధిల్లాలని వారి కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. సమాజంలో వృద్ధాప్యంలో ఉన్నటువంటి మహిళలు అనాదరణకు, ఆప్యాయతకు లోనై ఉండి ఎంతోమంది బాధపడుతున్నందువలన మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసి వచ్చింది. మేము దేవుని దయ వలన మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టినాము. దేవుడు ఆశీర్వదించి దీవించి ఈ ఆశ్రమం ముందుకు నడిపిస్తాడని ప్రాంతంలో మరి రాయదుర్గం ప్రాంతంలోను ఇంకా మడకసిర ఇటువంటి ప్రాంతాలలో వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ మహిళలకు ఎలాంటి ఆదరణ ఏమీ లేదు. మాకు దేవుని ప్రేరేపణ వలన ఈ యొక్క కార్యక్రమం చేయాలని ఎంతో ఆశతో ముందుకు వచ్చినాము. మరి వితంతువులు, విధవరాళ్ళు చాలామంది ఉంటారు, అనాథ పిల్లలు వారు ఉంటారు. ఆడవారికి ఎక్కువగా ఆ అనాదరణకు లోనయ్యి వాళ్ళు ఈ లోకంలో జీవిస్తున్నారు. అటువంటి వారికి మేము సహాయం చేయాలి, వారిని అభివృద్ధిలోకి తేవాలి, వారి పిల్లలు ఉంటే వారిని కూడా చూడాలి అని చెప్పే ఉద్దేశంతో దేవుడు మాకు ఇచ్చిన ఈ యొక్క ప్రేరేపణతో ఈ యొక్క సంస్థను స్థాపించుకుంటున్నాము. ఈ సంస్థ కూడా మన యేసు ప్రభువు
అండగా ఉండి దీన్ని ఎంత కాపాడుతారని, ఆయనే ఆశ్రయదుర్గంగా ఉండి ఈ సంస్థను అంతా కాపాడుతూ వచ్చిన వారికి జీవాహారము, జీవజల నదులు సమృద్ధిగా ఈ ఆశ్రయంలో దొరకాలని, దేవుని కృప మా అందరిపైన ఉంచాలని, మాకు ఈ ఈ యొక్క ఆశ్రయదుర్గం నడిపించుటకు కూడా ఆయన మాకు సహాయం చేయాలని, మాకు ఆర్థికమైన స్తోమతను కూడా ఆయన అనుగ్రహించి అటువంటి మనస్సును తండ్రి, ప్రతి ఒక్కరిని మేము ప్రేమించే మనస్సు దేవుడు మాకు నేర్పిన ఈ ప్రేమామయుడైనటువంటి దేవుడు మాకు నేర్పిన విధానాన్ని బట్టి మేమందరినీ ప్రేమించే మనస్సును మాకు అనుగ్రహించమని ఆ ప్రభువు యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఆశ్రమము నెలకొల్పింటుండగా, మరి ఈ ఆలయంలో ఈ యొక్క ఆశ్రయంలో వీళ్ళు వాళ్ళు ఈ మతము ఆ మతము అనేది లేదు. ఎవరైనా వచ్చి ఇక్కడ పోషణకు మరి ఉండటానికి నివాస స్థలముగా ఎవరైనా ఏ స్త్రీ అయినా కానీ వచ్చి మమ్మల్ని సంప్రదించి ఇక్కడ చేరుటకు సహాయం చేస్తున్నామని ఈ యొక్క పత్రికాముఖంగా మీకు ప్రమాణం చేస్తున్నాము. మిత్రులారా, కళ్యాణదుర్గం మరి పట్టణంలో ఇది ప్రప్రథమంగా ఈ బళ్ళారి బైపాస్ రోడ్లో ఆశ్రయదుర్గము అన్నటువంటి మహిళల యొక్క వృద్ధాశ్రమాన్ని పెద్దలు గౌరవనీయులు రిటైర్డ్ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ చింతన్న గారు, వారి సతీమణి డాక్టర్ మరి శోభారాణి ఆంటీ వారు, వారి కుమారుడు డాక్టర్ మనోహర్ గాంధీ, కుమార్తె డాక్టర్ మనోవాణి, కోడలు డాక్టర్ లాలస కుటుంబం అంతా కలిసి వారి యొక్క సొంత స్థలంలో సొంత నిధులతో మరి వృద్ధాప్యంలో ఉన్న మహిళలను, ఆడవారిని మరి వారికి లాలన పాలన చూడడానికి కుటుంబాల్లో చాలామంది ఎవరు లేకున్న వారిని ఆదరించి వారికి ఒక ఆశ్రయదుర్గాన్ని ఏర్పాటు చేయాలని మంచి భవనాన్ని వారు నిర్మించారు. ఆ మంచి సదుద్దేశంతో ఇక దీనికి ఒక కులము, మతము, ప్రాంతము, దేశము, భాష అనే తేడా లేకుండా అందరూ వృద్ధుల మహిళల్ని ఇక్కడ చూసి వారి అవసరాలు తీర్చడానికే దీన్ని నెలకొల్పడం జరిగింది. కనుక ప్రజలు అసలైనటువంటి అనాథలు, వృద్ధులు ఇక్కడ ఆశ్రయం పొందాలని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పెద్దలు డాక్టర్ చింతన గారు చేసినటువంటి ఆలోచన అద్భుతమైన ఆలోచన. ఇంతకంటే సామాజిక సేవ ఇంకా ప్రపంచంలో ఏది లేదు. అలాంటి సేవ చేస్తున్న వారి భార్యాభర్తలకి నేను ఒక సామాజిక సేవకుడిగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇది ఇంకా మరింత వృద్ధిలోకి రావాలా, మరింత పెద్ద ఎత్తున కార్యక్రమం జరగాలని కోరుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.